హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడూలా కాకుండా మసాలా వడలు మీరు కాబూలీ శనగలతో ఎప్పుడైనా చేశారా? ఇవి మన మామూలు మసాలా వడల కంటే ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి, ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి, పైగా ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఇవి చాలా హెల్దీ అన్నమాట. సో ముందుగా మనం గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజు రాత్రే మనం ఇలా శనగలు నానబెట్టుకోవాలి. ఇవి చక్కగా ఇలా నానిపోయి మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి. ఇవి మనం ఈ వైట్ శనగలతో చేస్తున్నాము. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం సోంబు వేసి మనం ముందుగా నానబెట్టుకున్న కాబూలి శనగలన్నీ దీంట్లో వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి. నీళ్లు పోయకండి, ఇలాగే మిక్సీ పట్టుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఇలాగా బరకగా మనం చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, బాగా ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని అవి కూడా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం క్యారెట్ తురుము, అలా క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటాయి. సో మనం ఇప్పుడు వేసేసినవన్నీ బాగా కలిపేయండి. కలిపేశాక ఇవి మనకి మామూలు మసాలా వడల కంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని అరచేతిలో ఇలా కరెక్ట్గా షేప్ చేసేసుకోండి. ఇవి ఇలా షేప్ చేసుకుని వేడి వేడి నూనెలో వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచి బంగారు రంగు వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చక్కగా ఇవి ఒక 7 నిమిషాలన్నా పడతాయండి ఇవి బాగా వేగడానికి. ఇవి ఏంటంటే మనకి ఎక్స్ట్రా కలర్, ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా నిదానంగా అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలాగ చూడండి ఎంత బాగా వేగాయో. వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చక్కగా ఒక కెచప్ పెట్టుకొని తింటే మసాలా వడలు అద్భుతంగా ఉంటాయి. సాంబార్ అన్నంలోకి, రసం అన్నంలోకి అయితే ఇంకా మంచి కాంబినేషన్ అండి. ప్రోటీన్ రిచ్ కాబూలీ శనగల వడలు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయి నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజయ్.